నమస్కారం శివాబీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వీరంపల్లి రహదారి ప్రాంతంలో 2 లారీలు ఢీ, 1 మృతి. కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలి. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పార్థసారథి డిమాండ్. అనుచిత వ్యాఖ్యలు తగవు. బహుజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. సమస్యలు పరిష్కరించండి. ఆర్డీఓ రవీందర్తో మాజీ ఎమ్మెల్యే బల్లి దుర్గా ప్రసాదరావు. మనుబోలు మండలంలోని వీరంపల్లి రోడ్డు వద్ద 2 లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మదన్ కుమార్ అనే డ్రైవర్ మృతి చెందాడు. చెన్నై నుండి కృష్ణపట్నం పోర్టుకు వెళ్తున్న లారీని అదే మార్గంలో పోర్టుకు బయలుదేరిన మరో లారీ ఆదివారం రాత్రి వీరంపల్లి రోడ్డు ప్రాంతంలో ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ మదన్ కుమార్ అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. లారీలు దెబ్బతిన్నాయి. సంఘటన విషయం తెలియగానే మనుబోలు పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గూడూరు ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. అక్కడ ఒక కోర్టుకు వెళ్ళే లారీ దాని ముందర ఒక వేరే లారీ పోతుంటే దీన్ని అన్ఎక్స్పెక్టెడ్గా ముందర బ్రేక్ వేయడంతో ఇంత పోయి గుర్తుకున్నాడు. ఈ గుర్తుకోవడంతో ఆ లారీలో ఉన్న డ్రైవర్ అక్కడ చనిపోవడం జరిగింది. మేము అతని బాడీని ట్రైన్ ద్వారా తీసి హాస్పిటల్కి పంపించాము. కార్మిక వ్యతిరేక విధానాలను ప్రభుత్వాలు విరమించుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పార్థసారథి కోరారు. గూడూరులోని బొగ్గులదిబ్బ ప్రాంతంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడారు. గూడూరులోని బొగ్గులదిబ్బ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం సిపిఐ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి పార్థసారథి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం కోసం పనిచేయాల్సిన ప్రభుత్వాలు ఇలా ప్రవర్తించడం సరికాదని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్, నిరంజన్, గౌస్ బాషా, కుమార్, నారాయణ, భాస్కర్, కాళేశం మొదలగువారు పాల్గొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటే ఎల్లప్పుడూ ప్రజా పోరాటాలు నిర్వహించినటువంటి కామ్రేడ్ కాళేశ గారిని ఈరోజు మనం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐలోకి ఆహ్వానించడం జరిగింది. ఆయన కూడా సాధారణంగా రావడం జరిగింది. ఎంతో సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ఆ కామ్రేడ్ ఒక అనుభవాలు పార్టీకి ఉపయోగపడతాయని, ఆ కామ్రేడ్ ద్వారా పార్టీ కూడా మళ్ళా ఇంకా మరింత ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నాం. మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి కామ్రేడ్ పార్థసారథి గారిని భారతదేశ రాజకీయాలు మరి ఈ సంవత్సరం నుంచి ఎలాగుందో కుదురు మీరందరూ కూడా ఆలోచించాల్సిన సమయం. కరెక్ట్ గా 1 సంవత్సరం క్రితం జరిగిన ఎన్నికల్లో మన రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. దేశం మొత్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఆ రోజున మోదీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే ఈ దేశంలో ప్రజల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పి టీవీల దగ్గర నుంచి, రేడియోల దగ్గర నుంచి, క్యాసెట్ల దగ్గర నుంచి ప్రతి దగ్గర కూడా ఇది కూడై కూసింది. వాటిని నమ్మి ప్రజలు వారికి విపరీతమైన మెజారిటీని కట్టబెట్టి అధికారంలోకి తీసుకొచ్చారు. సంవత్సరం రోజుల్లో వారు చేసింది ఏమైనా ఉంటే ప్రధానమంత్రి గారు దాదాపు 120 రోజులు, 110 రోజుల నుంచి 120 రోజులు భారతదేశంలోనే ఉండకుండా విదేశీ పర్యటన చేస్తూ ఆయన విదేశాలకు వెళ్ళినప్పుడు ఒక్కొక్క దగ్గర 10 కోట్లు, 5 కోట్లు మారుస్తూ ఆ పద్ధతుల్లో ఆయన పరిపాలన సాగుతాం తప్ప ప్రజలకు సంబంధించిన, పేద ప్రజలకు సంబంధించిన విషయాలు ఏవి కూడా చర్చించడం లేదు. వాటిని జోలికే వెళ్ళడం లేదు. 1977 నుంచి సిపిఎం పార్టీలో కొనసాగుతున్నాం. డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, అదేవిధంగా సిఐటిలో కూడా అనేక పదవులు. ఈరోజు ప్రజెంట్ ఏంటంటే 2 టౌన్ సెక్రటరీగాను, లారీ వర్కర్ సెక్రటరీగా, ముఠా వర్కర్ సెక్రటరీగా, అదేవిధంగా ట్యాక్సీ యూనియన్ సెక్రటరీగా అనేక బాధ్యతలు నిలుస్తూ వచ్చాం. కానీ ఇటీవల కాలంలో కొంత చేర్పులు మార్పుల్లో వచ్చేవాడికి అసంతృప్తి చెంది నేను కొంత 1.5 సంవత్సరం నుంచి పక్కగా ఉన్నా. ఇందా ప్రభాకర్ గారు చెప్పినట్టు ఆ రకమైన సందర్భంలో మీలాంటి వాళ్ళు పక్కన ఉండడం కరెక్ట్ కాదనేది కూడా ఒక భావన. అదేవిధంగా మనకు కూడా మనస్తాపన ఏంటంటే ఇందా చెప్పినట్టు ఎవరెవరో కమ్యూనిస్ట్ పార్టీలు వస్తుంటారు, పోతుంటారు. వామపక్ష పార్టీల్లో కానీ ఇది రాజకీయ పార్టీ కాదు, పెట్టుబడిదారీ పార్టీ కాదు, ఉద్యమ పార్టీ, వర్గ పార్టీ.
కార్మిక వర్గానికి ఒక పక్కన వర్గానికి ఉండే పార్టీ మనం కాబట్టి ఇక్కడ నా వ్యక్తుల పైన ఆధారపడి ఎవ్వరు ఉండరు. అంతా సిద్ధాంతాలు, రాజకీయాలు, ఉద్యమాలు, నిర్మాణం మీదే ఆధారపడి పార్టీ ముందుకు పోతుంటదే తప్ప నా అనుకో మీ అనుకో ఇంకోరి అనుకో మాత్రం పార్టీ ఉండదు. చరిత్ర కూడా చెప్తా ఉంది. అనేక మంది ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలో నుంచి, మార్క్సిస్ట్ పార్టీలో నుంచి అనేక మంది పోయారు. కానీ ఎవరు కమ్యూనిస్ట్ పార్టీలు కదల్లా. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే బల్లి దుర్గా ప్రసాదరావు కోరారు. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓ రవీందర్ను ఆయన కలిసి వివరించారు. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓ రవీందర్ను మాజీ ఎమ్మెల్యే బల్లి దుర్గా ప్రసాదరావు కలిశారు. ఈయన వెంట వివిధ గ్రామాల ప్రజలు ఉన్నారు. రెండో పట్టణ సమీపంలో ఉన్న తిలక్ నగర్ లో తాగునీటి సమస్య ఉందని అక్కడి ప్రజలు దూరంగా వెళ్లి నీరు తెచ్చుకుంటున్నారన్నారు. ప్రస్తుతం మంచినీటి బోరు అవసరమన్నారు. అలాగే చిలకూరు మండలంలో ఉన్న భూ సమస్యలు పరిష్కరించాలని ఆయన ఆర్డీఓకు వివరించారు. 70 ఎకరాల్లో కూడా ఎవరి చేతిలో ఉన్నాయంటే అది బయటికి తీల రికార్డు. సో ఒకసారి ఒక ఆయన చిలకూరు రాజా ఒక ఆయన ద్వారా ఆయన పోయినప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు బ్యాక్. కాబట్టి ఇది పెట్టేసి ఇది చేస్తున్నారు. వీళ్ళ పొలాలు ఎంత ఉన్నాయో నిర్ధారించాల్సిన బాధ్యత ఎంఆర్ఓ పైన ఉంది. కోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ఇప్పుడు సార్ చెప్పాడు ఈ గీయాలను ఎక్కడుందని. ఇది అర్జీ తీసుకొచ్చి మనందరం ఒక సమస్య చెప్పినప్పుడు దాని మీద సమగ్రంగా పరిశీలించి న్యాయం చేయాల్సిన పరిస్థితి ఉంది. అందుకే నేనేమంటానంటే వీళ్ళు ఇద్దరు వడ్డరాసు వలిపి ఇంకొక కొట్టుకుంటుంటే మధ్యలో ఇంకో రెడ్డి గారిని తీసుకొచ్చి పెట్టేది ఏంటి నేను అడిగేది. బిట్వీన్ 2 persons ఒక అగ్రిమెంట్ కుదిరింది. లోక్ అదాలత్ 2013లో చెప్పారు, స్కెచ్ ఇచ్చారు, మీడియేషన్ వాళ్ళిద్దరూ ఉమ్మడిగా ఇచ్చినటువంటి అంగీకారాన్ని తెలిపినారు. దాంట్లో అది చిలకూరు కేసు గ్రీవెన్స్ కింద తీసుకోమని చెప్పే కార్యక్రమం ఒకటి. పంచాయతీ గ్రామానికి సంబంధించిన తిలక్ నగర్ వాసులు మేము. నా పేరు కుమారి. మేము అక్కడ నివసిస్తున్న వాళ్ళమి. మాకు నీళ్ళని రానివ్వకుండా ఇళ్ల కనెక్షన్ తీసుకొని ఉండేవాళ్ళు మోటార్లు పెట్టుకొని మేము పోయి అడిగితే అంటే నీళ్ళు మీరు మోటార్లు వేసిన దానివల్ల మాకు నీళ్ళు రావడం లేదని అంటే మీకు కూడా చేతనైతే పెట్టుకోండి అని చెప్పని సమాధానం చెప్తున్నారు. కానీ వాళ్ళు మోటార్లు ఆపడం లేదు. మాకు కనీసం 6 నెలలు అయింది ఇంతవరకు తాగేదానికి కూడా మంచినీళ్ళు రావడం లేదు. వాళ్ళు నాపమంటే వాళ్ళు ఆపడం లేదు. అక్కడెక్కడ బోర్లు కూడా లేవు తెచ్చుకొని వాడుకోవడానికి. ఇది మా సమస్య. ఎవరిని అడిగినా కానీ వాళ్ళు వచ్చామంటే మీరు ఏదైనా అవకాశం చేసుకోండి కానీ మేము ఆపేది లేదు చేసేది లేదని మమ్మల్ని మళ్ళీ తిరిగి వ్యవహారం చేస్తున్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బహుజన సంఘాల ఐక్య వేదిక నాయకులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలో బీజేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా కార్యక్రమాలు జరిగాయి. బహుజన సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో సోమవారం ర్యాలీ జరిగింది. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ రవీందర్ కు నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సంఘటనను బహుజన సంఘాలు, ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు. అధికారులు స్పందించి వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అశోక్ కాంబ్లే, ఉదయ్ కుమార్, హరి, ఉడతా శరత్ యాదవ్, సుబ్బయ్య, చల్లా రమణయ్య మొదలగువారు పాల్గొన్నారు. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కోట మండలం చిట్టేడు గ్రామంలో ఉన్నటువంటి వెనివేల శ్రీహరి ఇచ్చినటువంటి వ్యాఖ్యలపై ప్రజా సంఘాలందరం కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఎవరు ఎట్లా నడవాలా అని చెప్పిన వ్యక్తి, ఆ తర్వాత వ్యక్తి స్వాతంత్రాన్ని ఇచ్చిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అట్లాంటి గొప్ప వ్యక్తి మీద అనుచిత వ్యాఖ్యలు చేసి భారతదేశంలో ఉండేటువంటి బహుజనులందరూ సిగ్గుతో తల వంచుకునేలాగా అతను ప్రవర్తించాడు. అట్లాంటి వాడు నిజంగా పిచ్చోడని అనుకున్నాం మేము. అట్లాంటి వ్యక్తి ఈ రోజు ఆ వ్యక్తి మాట్లాడడం వల్ల మనం సహిస్తే మొత్తం వేరే ఒకరు కూడా అట్లా అవకాశం వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా అతని మీద గట్టిగా ప్రభుత్వాన్ని అవమానించినట్టే అవుతుంది, అంబేద్కర్ అవమానించినట్టు, రాజ్యాంగాన్ని అవమానించినట్టు అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా పాలకులు ఇమీడియట్ అతను అరెస్ట్ చేసి ఇట్లాంటివి అసత్య ప్రచారాలు, అసత్య ప్రకటనలు చేసిన వ్యక్తులకి అవమానించడం చాలా బాధాకరం. దాన్ని అన్ని బహుజన సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. వెంటనే ప్రభుత్వ అధికారులు, పోలీసులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, ఇటువంటి సంఘ విద్రోహ శక్తుల్ని, రాజ్యాంగాన్ని ధిక్కరించినటువంటి దేశ విద్రోహుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని, లేకపోతే బహుజన అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని. ఈ నెల 10వ తేదీ శుక్రవారం రోజు ఫేస్బుక్లో ఒక వ్యక్తి ఈ విధంగా తప్పుడు ఒక బాబాసాహెబ్ అంబేద్కర్కి ఏం ఒక్క కులానికి సంబంధించింది కాదు, ప్రతి కులానికి సంబంధించిన వాడే. కానీ అది అర్థం చేసుకోకుండా అది పిచ్చి చేష్టలో లేకపోతే ఏం చేష్టలో వెనక ఎవరో చేస్తారో తెలియదు. కానీ ఈ విషయం మాత్రం జిల్లా మన ఊరు డీఎస్పీ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ప్రముఖ పారిశ్రామికవేత్త గోగినేని రమేష్ బాబు అనారోగ్యంతో మృతి చెందారు. ఈయన మృతికి పలువురు సంతాపం తెలిపారు. మైకా వ్యాపారవేత్త గోగినేని రమేష్ బాబు అనారోగ్యంతో మృతి చెందారు.
ఎందరికో జీవనోపాధి కల్పించిన ఆయన మృతి తీరని లోటు. వ్యాపారవేత్త రమేష్ బాబు మృతి చెందారని తెలియడంతో అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. రాజకీయ నాయకులు, వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రముఖులు ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు. సంతాపం తెలిపిన వారిలో ఎమ్మెల్యేలు పాసం సునీల్ కుమార్, కురుగొండ రామకృష్ణ, చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, ప్రముఖ పారిశ్రామికవేత్త పొనకా శివకుమార్ రెడ్డి, మేజర్ పొనకా శ్రీనివాసులు రెడ్డి, ఎలసిరి గోపాల్ రెడ్డి మొదలగు వారు ఉన్నారు. మన్బోల్ మండలంలోని నాయుడుపల్లిలో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. ఎంతో కాలంగా పరిష్కారానికి నోచుకున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని స్థానికులు వాపోయారు. నాయుడుపల్లి గ్రామంలో అన్ని సమస్యలే. తాగేందుకు బిందె నీరు దొరకడమే గగనంగా ఉందని స్థానికులు తెలిపారు. పాఠశాలను రోజు తెరవకపోవడంతో విద్యార్థుల చదువులు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. ఇదిలా ఉండగా రాజవోలుపాడు సమీపంలో ఉన్న పొలాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో ట్రాన్స్ఫార్మర్ కూలింది. దాన్ని బాగు చేయకుండానే అధికారులు విద్యుత్ను సరఫరా చేస్తుండటంతో ఏ క్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు, పాలకులు స్పందించి సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. స్కూలు పిల్లకాయలు పాక్ కాదు, టీచర్ పిల్లకాయలు టీచర్ని ఆమె పోయింది పోయిన సంవత్సరంలో. మళ్ళీ 7 సంవత్సరం బండేపల్లి నుంచి ఒక హైవేని అటెండర్గా వేసినారు. ఆయన లాస్ట్లో మన పరీక్షల రోజుల్లో జీతాలు నాకు ఈ చెప్పిన ముగించిన పరీక్షలకు కూడా రాలా చెప్పలా. కానీ ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఇచ్చి నీకునే ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చి నీ నేతలకు ఈ పిల్లకాయలు అందరూ బయటికి పంపించేసిన. మధ్య మధ్యలో వస్తా ఉండేటప్పుడు జీతం ఇచ్చినప్పుడు వచ్చేది, లేనప్పుడు సైల్ చేసింది. పిల్లకాయలందరినీ ప్రైవేట్గా పంపించేది. ఈ సంవత్సరం కూడా సపరేట్ చేయమని చెప్పి స్కూల్ మనకు కూడా పోయినాం. మేము పోయినసారి మేము 2 సంవత్సరానికి 2 సార్లు సపరేట్ స్కూల్ చేయలేదు. అసలు వీరంపల్లి లికప్ చేసాము స్కూల్. అది సపరేట్ చేయనందువల్ల సపరేట్ టీచర్ రావట్లేదు. సపరేట్ గవర్నమెంట్ టీచర్ రాలేదని చెప్పి ప్రైవేట్ టీచర్ వల్ల మధ్యలో ఆపేస్తారు. మధ్యలో ఇబ్బంది పడిపోతే బయట చేసుకుని కాదని చెప్పేసి మొత్తం పిల్లలందరూ బయట చేసేసి ప్రైవేట్ స్కూల్. మనకి మామూలుగా సింగిల్ ముందు పెద్ద ట్రాన్స్ఫార్మర్లు ఉంటున్నాయండి, 60 హాస్పర్ 100 హాస్పర్ అట్లాంటివి మొత్తం తీసేసి సింగిల్ ట్రాన్స్ఫార్మర్లు అదే దొంగ మోటార్ల నిర్మూలన పెట్టేసి సింగిల్ ట్రాన్స్ఫార్మర్లు పెట్టి ఒక 60 మీటర్లకు ఎంత వేయాలంటే స్తంభం అట్లాంటి 100 మీటర్లకు పెట్టి 11 kV ఉంటాయి కదా, అవి వైర్లు టచ్ చేసి ఒక చిన్న గాలి వచ్చినా కూడా కరెంటు పోతుందండి. ఈ మొత్తానికి ఈ రైతుల్ని ఇబ్బందులు పెట్టేస్తున్నారు ఈ గవర్నమెంట్ సంస్థ. ఈరోజు మొత్తానికి రైతుల్ని అన్ని విధాలా కించపరిచేశారండి, నష్టపరిచేశారు. పంటలే, కరెంటులే, ఇంట్లో కనీసం పిల్లలకు కూడా కరెంటు ఉండలేదు. నైట్ పూట చిన్న గాలితోనే పోతుందండి. ఇంతకుముందు పోని కరెంటు ఇప్పుడు ఎందుకు పోతుంది? ఇంతకుముందు పోయిన సంవత్సరం ఎక్కడ కరెంట్ ఆగనే లేదు కదా, ఈ సంవత్సరం ఎందుకు ఆగుతుంది? మేము 3 నెలల నుంచి మాకు నీళ్లు లేవు. ఏటికి పోయి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు మోసుకొచ్చుకుంటాము. ఇబ్బంది అయిపోతుంది. అధికారులు ఏమంటే మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మాకు భలే బాధ వేస్తుంది. ఇబ్బందులు పడడం మమ్మల్ని ఏమో గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోలేదు. ఏట్ల నుంచి తేవాలంటే 4 కిలోమీటర్లు నడవాలా, నడిచి నీళ్లు తెచ్చుకోలేకపోయినాం. మేము మమ్మల్ని ఏం పట్టించుకోలేదు. మన్బోల్ మండలంలోని బెదవోలు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. నెల్లూరుకు చెందిన సురభి క్లినిక్ ఆసుపత్రి వైద్యులు రోగులను పరీక్షించారు. బెదవోలు గ్రామంలోని ఉన్నత పాఠశాలలో సోమవారం ఆదర్శ గ్రామం యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. సురభి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ బివి రమణమూర్తి రోగులను పరీక్షించి మందులు అందజేశారు. వ్యాధులపై వారికి అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో యూత్ ఫౌండేషన్ ప్రతినిధులు హరీష్, దిలీప్, వీరప్రసాద్ మొదలగువారు పాల్గొన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో షుగర్ పేషెంట్లకి, బీపీ పేషెంట్లకి, నరాల జబ్బులు, గుండె జబ్బులు, తర్వాత మూర్ఛ జబ్బులు, ఇలా రకరకాల జబ్బులన్నింటికి ఇక్కడ ఉచితంగా వైద్యం చేస్తున్నాము. బీపీలు పరీక్షలు చేస్తున్నాము, షుగర్ పరీక్షలు చేస్తున్నాము. అవసరమైన వాళ్ళందరికీ టానిక్లు, మందులు, సిరప్లు అన్ని ఇచ్చి మన ఎంపీటీసీ గారి ఆధ్వర్యంలో, యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ బద్వేలు గ్రామంలో ఇవాళ ఉచిత క్యాంపు నిర్వహిస్తున్నాము. ఈ క్యాంపును అందరూ సద్వినియోగం చేసుకొని అందరూ మేలు పొందాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క విలేజ్లో ఇలాంటి మెడికల్ క్యాంపులు అనేటివి మెడికల్ హాస్పిటల్స్ మీద పూర్తి అవగాహన అనేది ఉండదు. ఈ అవగాహన ప్లస్ మెడికల్ అంటే అందుబాటులో లేని వైద్యాన్ని అందుబాటులో తేయడానికి ఆదర్శ గ్రామ యూత్ ఫౌండేషన్ తరఫున ఆదర్శ గ్రామ యూత్ ఫౌండేషన్ ప్రెసిడెంట్గా అభ్యర్థుల సహాయం తీసుకొని ఈ మెడికల్ క్యాంప్ ప్రోగ్రాన్ని, అవేర్నెస్ ప్రోగ్రాన్ని ప్రజల్లో తెలియజేయాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నష్టపరిహారం ఇప్పించాలని గిరిజనులు నినదించారు. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయం వద్ద వారు నిరసన కార్యక్రమం చేపట్టారు. మనుబోలు మండల పరిధిలోని కలువాయి రోడ్డు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములను గతంలో 20 మంది గిరిజనులకు 20 ఎకరాలను అధికారులు కేటాయించారు. ఆ భూముల్లో పంట సాగు చేసిన గిరిజనుల పంట దెబ్బతింది. పరిహారం ఇస్తామని, పొలాలకు సంబంధించి పాసు పుస్తకాలను సిద్ధం చేసి అప్పగిస్తామని చెప్పినా అధికారులు పట్టించుకోలేదని సీనయ్య మరికొందరు గిరిజనులు వాపోయారు. అనంతరం రెవెన్యూ అధికారులకు వినతి పత్రం అందజేశారు.
మామిడి చెట్లు ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్ గారు శ్రీకాంత్ సార్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడికి ఎంఆర్ఓ గారు, ఈఆర్ఓ గారు అంత ప్రభుత్వ ఉద్యోగస్తులతో మొత్తం వచ్చారు. వచ్చిన తర్వాత కలెక్టర్ ఏమని చెప్పాడు, కలెక్టర్ గారు ఇవ్వమని చెప్పారు. కానీ మేము ఈ 10 సంవత్సరాల నుంచి మేము ఎంఆర్ఓ దగ్గర తిరుగుతామంటే అదిగో ఇదిగో అంటున్నారు. కానీ మేము ఏదైనా లోన్లు తీసుకోవాలన్నా మాకు మీకు ఏదైనా ఆధారం అంటే చెప్పండి అని అంటున్నారు. కానీ మేము ఏదన్నా లోన్లు తీసుకోవాలన్నా కూడా మాకు ఏ ఆధారం లేకుండా పోతుంది. అందుకే దయవంచి మాకు తొందరగా మా యానాదులకి పాస్బుక్లు ఏదైనా ఇవ్వాలని కోరుతున్నాం. 4 సంవత్సరాల నుంచి మా పాస్బుక్లు రాలేదు. అర్జీ ఇచ్చినాము. అర్జీ ఇచ్చినా కానీ ఈఆర్ఓ ఉంటే సార్కి ఒక సమాధానం చెప్పలేదు. ఎప్పుడే మాకు ఇచ్చేసేదని కూడా అడిగాము. అడిగితే ఇదిగో అంటున్నారు, అదిగో అంటున్నారు. 4 సంవత్సరాల నుంచి కానీ ఎదిగో పంట పొలం కూడా కాలిపోయినా కానీ కనీసం ఇట్లా సంబంధం కూడా మాకు డబ్బులు కూడా గెట్టలేదు. ఏదానికి మాటలతోనే పనిస్తున్నారు. అందుకని మేము కలెక్టర్కి తెలియజేసుకోవాలని చూస్తాం. 4 సంవత్సరాల నుంచి మాకు మామిడి చెట్లు కాలిపోయిన తర్వాత ₹1 డబ్బులు ఇవ్వాలా. ఎంఆర్ఆ ఇదిగో అంటాడు, మాకేం చేయాల. ఈఓ కూడా మాకేం చేయడం లేదు సార్. అందుకని మేము ఎంఆర్ఆ గారి సార్కి, కలెక్టర్ గారికి అందరికీ తెలుపుకొని మాకు ఏదైనా చేయమని పాస్బుక్లు ఇవ్వమని కోరుతాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వీరంపల్లి రహదారి ప్రాంతంలో 2 లారీలు ఢీ, 1 మృతి. కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలి. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పార్థసారథి డిమాండ్. అనుచిత వ్యాఖ్యలు తగవు. బహుజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. సమస్యలు పరిష్కరించండి. ఆర్డీఓ రవీందర్తో మాజీ ఎమ్మెల్యే బల్లి దుర్గా ప్రసాద్ రావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.